ఒక నగరంలో 2 ఎయిర్పోర్ట్లు కొనసాగిస్తే తప్పేంటి? ఇప్పుడు విశాఖ వాసులు వినిపిస్తున్న వాదన ఇదే. గోవాలో చూసుకుంటే డబుల్ ఇన్ ఎయిర్పోర్ట్తో పాటు మనోహర్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ కొనసాగుతుంది. అదే రీతినే ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కొనసాగిస్తూ మరోవైపు విశాఖలో ఉన్న పాత ఎయిర్పోర్ట్ కొనసాగించాలన్న అభిప్రాయం విశాఖ వాసుల్లో వ్యక్తం అవుతుంది. నిజంగా చూసుకుంటే విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే మరొక గంట సమయం పడుతుంది. అదే రకంగా చూసుకుంటే టికెట్ చెకింగ్కి మరొక గంట సమయం పడుతుంది. అంటే విజయవాడ విశాఖ నుంచి భోగాపురం మీదుగా వెళ్ళాలంటే 5 గంటల సమయం పట్టే పరిస్థితి. ఆ సమయంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లయితే కేవలం 4 గంటల్లోనే ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది. ఈ దశలో ప్రజలైతే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కొనసాగిస్తూ అక్కడ జూన్ జూలైకి అక్కడ ఎయిర్పోర్టుకు సంబంధించిన కనెక్టివిటీ ప్రారంభించాలని కోరుతూ, మరోవైపు విశాఖ నగరం ఇటు చూసుకుంటే అనకాపల్లి, అచ్యుతాపురం, అలాగే ఎలమంచిలి తదితర ఎస్సీజెడ్లకు అందుబాటులో ఉన్న పాత ఎయిర్పోర్టు కొనసాగించాలన్న వాదన వినిపిస్తుంది. ఈ దశలో ఇప్పటికే కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లాలని ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అయితే ప్రజలు మాత్రం ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడంతో పాటు పాత ఎయిర్పోర్ట్ని కొనసాగించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి. వైజాగ్ సిటిజన్గా మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 2 ఎయిర్పోర్ట్లు కొనసాగిస్తే బెటర్ అనుకుంటున్నారా? అంతే కదా సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాన్ని మనం ఏం వద్దనలేము, ఎందుకంటే అటు సైడ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అది చాలా దగ్గరగా ఉంటుంది. ఇన్ ద సేమ్ టైం ఎగ్జిస్టింగ్గా ఉన్నదాన్ని తీసేయాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ దాని మీద చాలా హెచ్చించాము. కరోనాలో కూడా ఇబ్బంది పడితే మళ్ళీ దానికి బాగా చేసుకోవడానికి కూడా డబ్బులు ఖర్చు పడ్డాయి. ఇప్పుడు ఇటు పక్క ఉన్న వాళ్ళందరికీ ఇది దగ్గర కదా. అటు నుంచి వెళ్ళాలంటే రోడ్లు కూడా చక్కగా బాగాలేవు. వెళ్ళడానికి 4 గంటలు, మళ్ళీ మనం ఒక 1 అవర్ ముందు ఉండాలి. ఆడ ఒక 1 అవర్ వెయిట్, 6 అవర్స్ అవుద్ది. ఈ మాట విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు కదా. ఎందుకంటే ఆయన విశాఖవాసిగా ఆయనకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి ఆయన కూడా వాస్తవం మాట్లాడినటువంటి విషయం. ఇప్పుడు వరకు జనాలకి ఈ ఎయిర్పోర్ట్ తీద్దామన్న విషయం కూడా తెలియలేదు. అంటే వీళ్ళు ఎన్ని దొంగ నాటకాలు ఆడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎందుకు విశాఖ మీద మీకు అంత చిన్న చూపు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టారు, కాదని అనట్లేదు, ఎవరైనా హర్షించాల్సినటువంటి విషయమే. కానీ ఈ ఎయిర్పోర్ట్ని తీద్దామనుకున్న విషయం ఇప్పటి వరకు జనాలకి తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే వీళ్ళు మూసేద్దామనే ఆలోచన దృక్పథంతో ఉన్నారు కాబట్టి. ఎట్టి పరిస్థితిలో 2ను కొనసాగించాల్సిందే. డెఫినెట్గా మేమందరం ఒకవేళ మూసేసే పరిస్థితి వస్తే ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది, అందులో 1% కూడా డౌట్ లేదు. అది వేర్లేండి, అది కమర్షియల్ కాదు కాబట్టి. సార్, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ప్రక్రియ జరుగుతుంది. జూన్ జూలైకి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అయితే మోస్ట్ ఆఫ్ ది వైజాగ్ పీపుల్ ఏమంటున్నారంటే 2 ఎయిర్పోర్ట్లు కొనసాగించాలి. మరి మీరేమంటారు? అంటే ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది అంటే, ప్రజల ప్రయాణ సౌకర్యార్థం భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మినిమం 2 గంటలు పడుతుందండి. ఇప్పటి వరకు కూడా టౌన్లో ప్రజలందరికీ, ప్రయాణికులకి అలవాటు అయింది ఏంటంటే 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్లో ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు ప్రజలందరిలో కూడా, అంటే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో నిర్మించినా కూడా దీన్ని కొనసాగిస్తే విశాఖపట్నం సిటీలో ఉన్న ఎయిర్పోర్ట్ని ప్రయాణికులకి అనువుగా ఉంటుంది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఇది చాలా వెసులుబాటు ఉంటుంది. డొమెస్టిక్ ట్రావెల్స్ అందరికీ కూడా ఇది కొంచెం బాగుంటుందని ప్రజల అభిప్రాయం అయితే ఉంది. భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హంగులతో ఆయన ఒక హయాంలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు అది అందుబాటులోకి వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయంగా అన్ని విధాల రన్నింగ్లో ఉంటూ డొమెస్టిక్ పర్పస్, డొమెస్టిక్ ట్రావెలర్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా సిటీలో ఈ విమానాశ్రయం ఉంటే బాగుంటుందని చాలామంది ప్రజల అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని కూటమిలో ఉన్న నాయకులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. నిన్నే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయానికి ఇప్పుడు వెళ్ళి ఫ్లైట్ ఎక్కి విజయవాడ వెళ్ళే బదులు నేను వందే భారత్లో ఈజీగా వెళ్ళగలుగుతాను, ఇంకొక వందే భారత్ని 2 వందే భారత్లు విశాఖపట్నం నుంచి విజయవాడకి వేస్తే బాగుంటుందని ఆయన చెప్పి రికమెండ్ చేయడం కూడా జరిగింది. ప్రజల అభిప్రాయం కూడా ఇదే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సరే, భోగాపురం సంబంధించి పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించినంత వరకు కూడా ఖచ్చితంగా విశాఖపట్నం లోపల ఒక ఎయిర్పోర్ట్ ఉండాల్సింది. ఎందుకంటే డొమెస్టిక్కి ట్రావెల్ చేయాలంటే ఇక్కడి నుంచి భోగాపురం వెళ్ళడానికి సుమారు 2 గంటలు పడుతుంది. అక్కడ లగేజ్ చెక్కింగ్ చేయడం 1 గంట వెళ్ళడానికి, అంటే ఒక 4 అవర్స్ మనం ప్రయారిటీగా ఒక 6 గంటల ఫ్లైట్ అంటే తెల్లవారు ఇంటి దగ్గర 2 గంటలు బయలుదేరే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా
టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్ కానీ డెవలప్ అయినంత వరకు ఖచ్చితంగా విశాఖపట్నంలో ఇంకో ఎయిర్పోర్ట్ ఉండాలని కోరుతున్నామండి. మీరు వైజాగ్ సిటిజన్ కదా, ఏమంటారు? 2 ఎయిర్పోర్ట్లు కొనసాగించాలా, ఒక ఎయిర్పోర్ట్ ఎనఫ్ అనుకున్నారు? అదే వైజాగ్ సిటిజన్గా నేను చెప్పేది ఏంటంటే 2 ఎయిర్పోర్ట్లు అనేది అది వేస్ట్ ప్రక్రియ అండి. చాలా ధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. దీన్ని బయట చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు మనం అంటే చాలా మరి చాలా విధంగా తయారు చేస్తున్నా సరే ఆ ఎయిర్పోర్ట్ అనేది మనం ప్రయాణించాలంటే దగ్గర 2 గంటల జర్నీ పడుతుందండి. ఇక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ని వదులుకొని మనం అంత దూరం ప్రయాణించడం ఒక చాలా ఇబ్బందికరమైన విషయం. ఇంకోటి ఏంటంటే రానున్న ట్రాఫిక్ ఆర్లవ మధురవాడ దాటాలంటే ఈరోజు ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి ప్రిపేర్ అవ్వాలంటే ఎయిర్పోర్ట్కి అక్కడికి వెళ్ళాలంటే ముందుగా 2 గంటల ముందు ఇంట్లో సిద్ధపరచుకొని ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలి. తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అది ఉంటుంది, టైంకి వెళ్ళలేరు. అదేవిధంగా ఆ టైంకి వెళ్ళే పరిస్థితి ఉంటే వందే భారత్ రైల్లో మనం ప్రయాణించినట్లయితే ఈ 2 అవర్స్లో విజయవాడ వరకు వెళ్ళిపోవచ్చండి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది మన భోగాపురం కాకుండా మన ఎయిర్పోర్ట్ని మనం పరిరక్షించుకొని ఈ ఎయిర్పోర్ట్ని ఎక్కడే షిఫ్ట్ చేయడానికి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇది మీరు గుర్తించి దాని ప్రకారం మీరు ప్రభుత్వాన్ని తెలియజేయాల్సి కోరుచున్నామండి. అని కొందరు అంటున్నారు. అట్లాగే ఈ 2 ఎయిర్పోర్ట్లు కొనసాగిస్తే బెటర్ అంటారా? అంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా నగరాల్లో 2 ఎయిర్పోర్ట్లు అనేది ఉండడం జరిగింది. అలాగే గోవాలో కూడా మనం చూస్తే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అలాగే ముంబైలో కూడా 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం నగరం కూడా ఎక్కువ మంది మైగ్రేటెడ్ పీపుల్స్ వస్తున్నారు. ఇక్కడ వ్యాపార అభివృద్ధి, ఆర్థిక రాజధానిగా లేకపోతే గత ప్రభుత్వంలో దీన్ని ఒక రాజధానిగా భావించారు కాబట్టి ఎక్కువ ఇన్వెస్టర్లు అందరూ కూడా విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టాలి, విశాఖపట్నం నగరంలో ఉండాలనే ఒక చిరకాల కోరిక చాలామంది ప్రజల్లో ఉంది. కాబట్టి ఇక్కడ 2 ఎయిర్పోర్ట్లు అనేది ఉండడం మంచిదని మేము భావిస్తున్నాము. అలాగే మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2026 జనవరి 1న ఇది ప్రారంభించాలనే ఆలోచన ఆ రోజే సంకల్పించడం జరిగింది. ఎందుకంటే మేము ఆ రోజు మా యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ గారిని ఏదైతే ఆహ్వానించామో ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లైన్స్ సంబంధించి వాళ్ళు ఏదైతే మేము ప్రపోజల్ పెట్టామో దానికి పూర్తిస్థాయి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది, మేము దాన్ని వేగంగా నిర్మిస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే మా ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు ఆ యొక్క కార్యరూపం దాల్చేది. అలాగే ఏదైతే కనెక్టివిటీ రోడ్స్ అనేవి నత్తనడకన కార్యక్రమాలు జరగడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిజంగా కొంతమంది అభిప్రాయాన్ని ఏదైతే 2 అవర్స్ పడుతుందనేవారు ఆల్టర్నేటివ్ ఎప్పుడు కూడా ప్రయాణం మన వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎవరైనా నేను 2 అవర్స్కి వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళే కన్నా వందే భారత్ ఎక్కువ ఉంటే ఒక ఈజీగా నాకు విజయవాడ చేరొచ్చు లేదా హైదరాబాద్ చేరొచ్చు అనే ఆలోచన నాకు కూడా కలుగుతుంది. కనెక్టివిటీ రోడ్లు అనేది ఈ యొక్క ప్రభుత్వం వేగంగా అది నిర్మించట్లేదు. దాన్ని ఒక ప్రెస్టేజ్గా భావించి నిజంగా జిఎంఆర్ అధినేత దాదాపు 5,000 కోట్లతో అక్కడ ప్రాజెక్ట్ నిర్మించారు. అక్కడ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ అక్కడ జరిగితేనే ఆయన కూడా లాభసాటి ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం కనెక్టివిటీ రోడ్లు వేగవంతం చేయాలని మేము భావిస్తున్నాం. మాట్లాడతారా మీరు? ఈరోజు చూశారు కదా వైజాగ్ అంటే మన భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు, ఒక హ్యాపీనెస్సే కదా? హ్యాపీనెస్సే. ఇప్పుడు ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏం చేస్తే బెటర్? 2 ఎయిర్పోర్ట్లు ఆపరేట్ చేస్తే బెటరా? ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వల్ల విజయవాడ వెళ్ళడం ఇది ఎలా అనిపిస్తుంది? అంతే, మనకి ఎయిర్పోర్ట్ 2 ఉంటేనే బెస్ట్ అండి. డొమెస్టిక్ వేరేగా ఉండాలా, తర్వాత ఇది ఇంటర్నేషనల్ వేరేగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎలా అయితే మనం ఇక్కడ ట్రైన్లోనే వెళ్ళిపోవడం బెస్ట్ కదా. వందే భారత్ ఉంది, అది బెస్ట్ కదా, చీప్గా పడుతుంది, మనకి టైం కూడా మిగులుతుంది. ఇది అయితే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వెళ్ళాలైతే 3-4 అవర్స్ బిఫోర్ తయారవ్వాలి. అర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయితే 2,000 రూపీస్ ట్యాక్సీకి పే చేయాలి. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలా అయితే మనకి ఇక్కడ దగ్గర ఇదే డొమెస్టిక్ అయితే ఇదే బాగుంటుందండి, లోకల్లో ఉన్నది. సార్ కొన్ని స్టేట్స్లో చూశారు కదా ఉంటాయి 2 ఎయిర్పోర్ట్లు అట్లాగా రన్ అవుతుంది. బొంబాయిలో ఉంది 2, గోవాలో ఉంది, చాలా చోట్ల 2 ఉన్నాయి కదండి. ఇంటర్నేషనల్ ఉంది, డొమెస్టిక్ ఉంది. సరే, గోవాలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గోవాలో ఉన్నాయి, బొంబాయిలో 2 ఉన్నాయి, చాలా చోట్ల 2 ఉన్నాయి కదండి. 2 ఉంటే మనకి నష్టం లేదు కదా, మనకి ప్రాఫిటే కదండి. ఇప్పుడు లోకల్ పీపుల్ ఉన్నారనుకోండి, ఇది ఎన్ఐడి కొత్త రోడ్ నుంచి వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే భోగాపురం అయితే చాలా మనకి లాంగ్, తర్వాత టైం 2 మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏరియా ఉన్నాయి అంటే పరవాడ అని, అచ్యుతాపురం, వాళ్ళందరికీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా దూరం, అంటే కమర్షియల్గా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందరికీ దూరమే అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 6 o'clock ఉంది అనుకోండి, 3 o'clock నుంచి లేగాలి. 3 o'clock నుంచి లేగాలంటే కార్ బుక్ చేస్తే మనకి 2,000+ అమౌంట్ పడుతుందండి.
ఆ 2000 రూపీస్లో మనం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోవచ్చు హాయిగానే 1700 రూపీస్ తెచ్చుకొని వందే భారత్ ట్రైన్కి విజయవాడ వెళ్ళాలైతే. అంటే రెండు కొనసాగించాలి. రెండు ఉంటేనే బెనిఫిట్ అండి, ఒకటి ఉంటే మాత్రం బెనిఫిట్ లేదండి అసలు. 2 ఉండాలి, ఇంటర్నేషనల్ ఒకటి, డొమెస్టిక్ ఒకటి. థ్యాంక్ యూ. కొన్ని స్టేట్స్లో చూసుకుంటే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం హ్యాపీనా, నెక్స్ట్ 2 ఎయిర్పోర్ట్లు కొనసాగించాలని అనుకుంటున్నారా? భోగాపురం హ్యాపీ, తర్వాత 2 ఎయిర్పోర్ట్లు ఉంటే వైజాగ్ మంచిదన్నమాట. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. అనకాపల్లి నుంచి కొత్త వాళ్ళు కిందెత్తు సీతంధార సిటీలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు. భోగాపురం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా లాంగ్ అయిపోతుంది, జర్నీ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే 3-4 గంటలు టైం పట్టేస్తుంది. దానికంటే ఇంకా ట్రైన్లో బస్సులు ఎక్కేస్తుంది. అందుకంటే సిటీలో ఇక్కడ ఉండడం చాలా మంచిది మన ఎయిర్పోర్ట్. చూడండి, మనం వందే భారత్ ఎక్కితే విజయవాడ 4 గంటల్లో వెళ్తాం. బట్ భోగాపురం ఇక్కడ నుంచి వెళ్తేనే వెళ్ళి రావడానికి 4 అవర్స్ పడుతుంది. 4 అవర్స్ దాటిపోతుంది. ట్రాఫిక్ ఇంకో గంట ఇంకా ఎక్కువ అయిపోవచ్చు. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే డబ్బులు వేస్ట్, అంతా ఇబ్బంది వాళ్ళకి. ఇంపార్టెంట్ కార్యక్రమాలకు వెళ్తే అక్కడ వెళ్తా కాకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. సిటీలో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఓకే సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.